కొడాలి నాని ఎక్కడ ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఆయన ఎక్కడికి వెళ్ళిపోరు, ఆయన పారిపోయే మనస్తత్వం అయితే కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్న లేదంటే వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం కొడాలి నాని జంపు తర్వాత కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నారు, కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది అనేది. వాస్తవానికి కొడాలి నానిని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ఎప్పుడో పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవారు. ఆయన ఈ మధ్యన కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట మొన్న వలంనేని వంశీ పరామర్శ సందర్భంలో ఉన్నారు. ఆ తర్వాత గుంటూరులో మిర్చియార్డ్ రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్ వెంట ఉన్నారు. వాస్తవానికి ఆయన ఎక్కడికో వెళ్ళిపోరు. మహా అయితే వంశీలాగే ఆయన కూడా హైదరాబాద్లో ఉంటారు అనేది మేబీ అక్కడికి వెళ్ళొచ్చు. వంశీని ఎలాగైతే పట్టుకుని తీసుకొచ్చారు పోలీసులు, కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు ఉంటే ఇమీడియట్గా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు తాజాగా కొన్ని కేసులలో విచారణకు సంబంధించి గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారట కొడాలి నానికి సంబంధించి. అయితే ఈ పరిణామంతో కొడాలి అనుచరులు కూడా షాక్ తిన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని ఇప్పటికే ముగ్గురు నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఒకరు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీతో పాటు కొడాలి నాని, మరో మాజీ మంత్రి పేర్ని నాని. అయితే పేర్ని నానికి సంబంధించి ఆల్రెడీ గొడవల కేసు వ్యవహారంలో ఆల్రెడీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వంశీ ఆల్రెడీ అరెస్ట్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక మూడో వ్యక్తి కొడాలి నాని. అందుకే ఆయనకు కూడా నోటీసులు అయితే జారీ అయ్యాయంట. ఈ నేపథ్యంలోనే తన తల్లి మరణానికి కారణమయ్యారు అంటూ మాజీ మంత్రి కొడాలి, అలాగే ఏపీ బెవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవిలతారెడ్డిపై గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడట. దీంతో కొడాలి నానితో సహా నిందితులపై పోలీసులు 448 అలాగే 427, 506 RRW 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కొడాలి నాని అదుపులోకి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా అనేది ఒక కీలకమైన అంశం. కాకపోతే మా కొడాలి నాని సన్నిహితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారట. 41A నోటీసులు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. గుడివాడలో కొడాలి నానికి షాడో నేతలుగా చలామణి అవుతున్న దుక్కుపాటి శశిభూషణ్, అలాగే పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీనులకు కూడా ఇప్పటికే పోలీసులు 41A నోటీసులు ఇచ్చారట. ప్రధానంగా ఇందులో అభియోగాలు, ఆరోపణలు, వాలంటీర్లను రాజీనామా చేయించడం, అలాగే లిక్కర్ గొడౌన్ వ్యవహారంలో వీరు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిచ్చే స్టేట్మెంట్ ప్రకారం నెక్స్ట్ కొడాలి నాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు అనేది ప్రధానంగా ఒక కీలక చర్చ. ఈ రెండు కేసుల్లో కొడాలికి ప్రస్తుతం ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది. దీంతో కొడాలిపై చర్యలకు ఇతర మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. అంటే విచారణకైతే పిలుస్తారు, ఆయన ఆల్రెడీ బెయిల్ తీసుకొని ఉన్నారు కాబట్టి. కానీ అరెస్ట్ చేస్తారా వేరే కేసుల్లో అనేది ఏది ఏమైనా ఇప్పుడు టార్గెట్ మొత్తం కొడాలి వైపుకి తిరిగింది. అంటే కొడాలి నాని హిట్ లిస్ట్లో ఉన్నారు. ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆయన రెడ్ బుక్లో ఆయన చాప్టర్, ఆయన పేజ్ ఓపెన్ అయిందంటే అరెస్ట్ ఖాయం అనే చర్చ అయితే నడుస్తోంది.